సార్ నోకియా 7500 ఉందా? ఒక్క నిమిషం సార్. సార్ 7500 మొబైల్ బాక్స్ అక్కడే ఉంది కదా, కొంచెం ఇస్తారా? అమ్మయ్యా, ఈ ఫోనేరా? సార్ యువర్ లక్కీ సార్, ఒక్క పీసే ఉంది, మీకోసమే ఇది ఉన్నట్టుంది. ఇవాళ నేను కోరుకున్న ఫోన్ నాకు దొరికింది, చాలా సంతోషంగా ఉంది. మెల్లగా మెల్లగా. వెల్కమ్. వెల్కమ్. రే వాడేమన్నా మీ ఇంటికి వచ్చాడా? నోరు మూసుకో. కాలేజ్ బ్యాగ్ ఉందా? ప్లీజ్ కమ్ ఇన్. బ్యాగ్ సెలెక్ట్ చేయి. ఇది కాలేజ్ బ్యాగ్, ల్యాప్టాప్ ప్రొవిజన్ కూడా ఉంది. రే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చట్రా? ఆడి దగ్గర ల్యాప్టాపే లేదండి, మీరు ఒకరు. రే నోరు మూసుకోరా. దీని కాస్ట్ ఎంత అండి? ఇది 4500. దీనికన్నా తక్కువలో ఉన్నాయా? ఉన్నాయి, చూపిస్తాను. చెప్పరా. కోటి విఐపి షోరూంలో ఉన్నాం. దీపక్ గారికి బ్యాగ్ కొనడం కోసం వచ్చాం. ఇది చూడండి, డబుల్ కంపార్ట్మెంట్. ముందు వేసుకొని చూడరా. రే ఇది బాగుంది కదా. ముందు బ్యాగ్ వేసుకొని చూడు. వేసుకొని చూడండి. రెండు చేతులకి వేసుకో. కాస్త నడిచి చూపించు. తిరగరా. బ్యాగ్ చాలా చిన్నదిగా ఉందండి, కొంచెం పెద్ద సైజ్ చూపించండి. వేరే సైజ్ కూడా ఉంది. నిజంగానా? ఎప్పుడు రా? రే ఇది సూపర్ ఉందిరా. నెక్స్ట్ వీకేగా కొంటానన్నా. అమ్మని, ఏం బైకు? తిరుగు. తిరగరా. బ్యాగ్లన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయండి, కొంచెం పెద్ద సైజు. ఇదేనా లాస్ట్ సైజు? వీటిలో ఇది స్టాండర్డ్ సైజ్. ఇంకొంచెం పెద్ద సైజు. ఇంకా పెద్ద సైజ్ అంటే మీకు ట్రయల్తో వస్తుంది. వాడు అంతే అన్న, ఇది నాకు ఓకే. వాటికి షోల్డర్ బెల్ట్లు పెట్టిస్తారా? ఆ ఛాన్స్ లేదు. సరే వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చి. అండి? ఉన్నాయి, వేరే దిలీప్ colours కొత్త బైక్ కొన్నాడట్రా. నిజంగానా? నెక్స్ట్ వీక్ కదా కొంటా అన్నాడు. ఎవరా సర్ప్రైజ్ గా ఉంటుందని చెప్పలేదట. అన్న Second ఈ బ్యాగ్ hand ప్యాక్ వేసుకున్నాడా? చేయించండి. చెప్పలేదురా, ఓ 15 minutes లో వస్తానన్నాడు. అదేదో తినగా కాలనీకి రావచ్చుగా. డిన్నర్కి ఏదో బయటకు వెళ్దాం అన్నాడు రా, అందుకే. సార్ క్యాష్ కార్డా సార్ పేమెంట్? క్యాష్. ఇది మోహన్కి కాడా. మామా, గ్రీన్ డ్రెస్ వేసుకుని పెళ్ళి వెళ్తాం, చూసావా? చూడలేదురా. ఎవరు? రేయ్ నీ క్యాండిడేట్ రా. రేయ్ నిజం చెప్తున్నాను రా, నీ క్యాండిడేటే. సరే వదిలేరా, ఎందుకు అరుస్తావు? ఎక్కడ్రా? రేయ్ ఇటే వెళ్ళారా మామా, కన్ఫర్మ్గా చెప్తున్నా, నీ క్యాండిడేటే. ఈ పక్కనే ఎక్కడ ఉంటారు. నేను చూడలేదురా. ఆలోచిస్తూ కూర్చునే టైం లేదు, నువ్వు త్వరగా రా, దొరుకుతారు. రేయ్. రా. అరే అను, నా మొబైల్ మర్చిపోయాను. ఎక్కడా? అదే షాప్లో. నువ్వు ఎప్పుడు ఇలానే మర్చిపోతుంటావు. పద వెళ్ళి తెచ్చుకుందాం. పద. రే పుత్తుందా నీకు? రేయ్ నేనేం చేశాను రా. ఛే, నా పరువు మొత్తం పొంది కదరా. పా. రేయ్ ఎవరికి తెలుసురా వెనక్కి తిరిగి వస్తారని. మనం పరిగెత్తడం చూస్తుంటారులే. నువ్వెందుకురా సడన్ గా ఆగావు? నువ్వు ఆగేవా నేను ఆగాను. మోహన్ చూడు. సర్రా ఈసారి మిస్ అవుతుంది. రా. నువ్వు పద, వస్తాను. రేయ్ ఎక్కడికి వెళ్ళారా మీరు? తను ఇటువైపు వెళ్తుంది. ఏదో చిన్న మిస్కాల్కులేషన్ జరిగింది. నేనంటే ఆటలుగా ఉంది కదా. రేయ్ నీ క్యాండిడేట్ అని కరెక్ట్గా చెప్పాను కదా, అందుకు నువ్వు ట్రీట్ ఇచ్చి తీరాలి. తొక్కిస్తా. ఎలాగో తను ఈ దారిలోనే వెళ్ళాలి. రా అక్కడ వెళ్ళి వెయిట్ చేద్దాం. నువ్వేం చెప్పినా కొంచెం భయంగా ఉంది. రారా. రేయ్ ఏంట్రా దాన్ని చేతులను పట్టుకున్నావు? అక్కడ పెట్టు, ఎవరు ఎత్తుకెళ్ళారులే, పెట్టు. నీ క్యాండిడేట్. ఏమో రారా రారా రే రా. వదులు. ఎందుకు? వాళ్ళ అమ్మతో వెళ్తోంది, దానికి ఇబ్బందిగా ఉంటుంది. విన్నావురా, తట్టుకోలేకపోతున్నాను రా. నన్ను ఎందుకు కొట్టావురా? ఏదో పొరపాటునరా. రే మావా, ఈ బైకా కొన్నావు? ఛాన్సే లేదు, అద్దరిపోయింది. వావ్, ఎంతైందిరా? ఆన్ రోడ్ 1,10,000 బావా. పా, క్యాక్ ఉందిరా మావా. నేను కొంటే ఈ బైకే కొంటాను రా, కానీ బ్లాక్ కలర్ కొంటాను. రేయ్ రెడ్డే సూపర్గా ఉందిరా. సరే అన్నీ ఓకే, ట్యాంక్ మాత్రం చిన్నదిగా ఉందే. రేయ్ నువ్వు కూర్చుంటే అలాగే అనిపిస్తుందిరా. నా నెక్స్ట్ బైక్ ఇదేరా, కానీ కలర్ ఇది కాదు, బ్లాకే. పా, ఏం మర్చిపోయావురా? మొబైల్ ఫోన్ అమ్మా. ఒరేయ్, నీకు ఇది అలవాటుగా మారింది, నువ్వే వెళ్ళి తీసుకో. షూ ఇప్పాలమ్మా, వెళ్ళమ్మా. నీకోసం 10 సార్లు తిరగలేక చస్తున్నాన్రా. అమ్మా
ఏంట్రా నాకు తొందరగా పెళ్లి చేసేయమ్మా, నీకు ఈ కష్టాలన్నీ ఉండవు. ఈ ఆశ కూడా ఉందా నీకు? ఈ కాలం అమ్మాయిలు మామూలు కారు, మీ చేత కాళ్ళు పట్టించుకుంటారు. నాకు మంచి పెళ్ళామే వస్తుందిలేమ్మా, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా. అది చూద్దాం. ఇది జస్ట్ రఫేరా, మళ్ళీ రీరైట్ చేస్తాను. అద్దరిపోతుంది. ఆ? ఎలా ఉందిరా మా? బాగుందిరా రే రన్నింగ్ టైం 30 మినిట్స్ ఉంటుందా? లేదా ఒక 15 to 20 minutes ఉంటుంది. స్క్రిప్ట్ బాగానే వచ్చింది, ఫిలిమే బాగా తీయాలి. రే ఏం చేస్తాను? చెప్పరా, నేను లైటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. లైటింగా? ముందు చెప్పేది వినరా. సరే చెప్పు. మనం సినిమా తీస్తే అలా తీయాలి ఇలా తీయాలి అనుకున్నాగా. ఆ, దానికి షార్ట్ ఫిలిమే మంచి రిహార్సల్. ఓకేనా? సరే సరే చేద్దాము. బాగా టైట్ గా ఉందిరా. చా. శ్రీశ్రీ రెస్టారెంట్కి వెళ్ళి ఓ లైమ్ జ్యూస్ తాగి రీఫ్రెష్ అయ్యి మాట్లాడదాం రా. రిఫ్రెష్ రా. నడు నడు. సజెషన్ షార్ట్స్ చాలా ఓల్డ్ స్టైల్ రా, కొత్తగా తీయాలి. మనం వెరైటీగా ఉండే సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏమయ్యా మీరు ఇంకా వెళ్ళలేదా? లేదు సార్, షార్ట్ ఫిల్మ్ కోసం వర్క్ చేస్తున్నాం సార్. దానికి ఇంకా టైం ఉంది కదా. బాగా టైం తీసుకొని చేద్దామని ముందే స్టార్ట్ చేసాం సార్. గుడ్. మీరంతా ఇక్కడే ఉన్నారా? అందరూ కాదు సార్, అందరూ వెళ్ళిపోయారు. మేము 5-6 మంది ఉన్నాం సార్, అంతే. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మీరు ఇంకా ఇంటికి బయలుదేరలేదు సార్? ఇప్పుడేనయ్యా మీటింగ్ కంప్లీట్ అయింది. అలాగా, చాలా సంతోషం సార్. అటెక్కడికి సార్ వెళ్తున్నారు? టాయిలెట్కి పోతున్నానయ్యా. నేను అడగాల్సింది మీరు అడుగుతారంటే. అడగండి సార్, అడగండి. ముందు ఈయనకు డైవర్స్ వాళ్ళరా. రే మావా, నేను హాస్టల్కి వెళ్తాను రా. ఎందుకు? పని ఉందిరా. రై ఉండరా వెళ్దు కానీ, వీడు ఈ రోజు ఇలా ఉండటమే గొప్ప. ఎందుకు తొందరపడతావు? అందరం కలిసి వెళ్దాంపా. సరే, నేను మళ్ళీ ఎలా రావాలి? నేను డ్రాప్ చేస్తాను రా. రా ఓకేనా? ఎందుకలా బైక్ నంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావు? నువ్వు వీధిలోకి రాగానే సౌండ్ ఇక్కడికి వినపడుతోంది తెలుసా? ఆంటీ, మన సూర్యుడి చుట్టూ 1 lakh kilometers స్పీడ్లో వెళ్తున్నాం. నేను 60-70లో వస్తే అది స్పీడా? లోపల ఉన్నాడా? వాడు లోపల చదువుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడే కూర్చోకు, త్వరగా వచ్చాయి. నాకే ఎన్నో పనులు ఉన్నాయి, నేను వెంటనే బయలుదేరాలి. ఏంటంటే రెస్పాన్స్ లేదు? నిద్రపోతున్నాడా? గట్టిగా కొట్టు. ఆంటీ, కంబైన్ స్టడీ అని చెప్పి బయటికి వెళ్తారే వాళ్ళని కూడా నమ్మొచ్చు. ఇలా సెపరేట్గా రూమ్లో కూర్చొని చదువుతానని వాళ్ళని అస్సలు నమ్మకూడదా ఆంటీ? తలుపు తీయడానికి ఎంతసేపు ఏంట్రా నీకు? హనీ కొడుతుంది అనుకున్నానమ్మా. తను ఇంకా ట్యూషన్ నుంచే రాలేదు, తనేలా తలుపు కొడుతుందిరా? ఇక మీదట తలుపు మూసుకొని చదివే పనులేం చేయకు. ఏంట్రా రే, ఏంటి మ్యాటరు? ఏదో ఒకటి వాకుండా ఉండలేవా నువ్వు? నేనేం చేశాను మావా? నువ్వు సరదాగా అనేది మా అమ్మ సీరియస్గా తీసుకుంటుందిరా. సరే వదిలే, ఇవాళ వచ్చిందా? రేయ్, నీకు అసలు బుద్ధి లేదురా. ఇంతకు ఏంటి నీ సమస్య? ఇవాళ తను వచ్చిందా రాలేదా? సరే, నువ్వెందుకు గ్రౌండ్కి రాలేదు? కాలేజీలో కొంచెం పని పడిందిరా. ఓ, తనకన్నా నీకు ముఖ్యమైన పనులున్నాయా? తను రాలేదు. ఓ, నేను రాలేదని తను రాలేదు అనుకుంటా. ఛా, రేపు ఈవినింగ్ వరకు తను చూడకుండా ఎలా ఉండగలనో తెలియట్లేదురా. బాగా మిస్ అవుతున్నాను. ఒకసారి కళ్ళు మూసుకొని తెరవగానే రేపు ఈవినింగ్ అయిపోవాలి. సూపర్గా ఉంటుంది కదా? రేయ్, ఊరికే దొబ్బకరా, ముందు బయలుదేరు. నాకు చాలా పనులున్నాయి, అసైన్మెంట్స్ అన్ని ఫినిష్ చేయాలి. ఏంట్రా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? నేను ఏ రోజైనా ఒక అమ్మాయి వెనక తిరగడం నువ్వు చూసావా? నీ కరుణ ఎంతో నాకు ఆ అమ్మాయి అంతే. సీరియస్ రా. ఆ అమ్మాయిని ఫాలో చేసి ముందు వాళ్ళ ఇల్లు కనుక్కో. అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూడొచ్చు. ఫాలోనా? ఫాలో చేస్తే పరుగు పోతుందే. ఫాలో చేయడం అంటే తన వెంట పట్టం కాదు. సరే వదిలే, నేను నీకు ప్లాన్ వేసిస్తాను. ఏం ప్లాను? తనకి తెలియకుండా తన ఇల్లు కనిపెడతాను. అందుకు నేను ప్లాన్ చేస్తాను, నువ్వు బయలుదేరు. ఏంటి త్వరగా వచ్చావు? మీ ఫ్రెండ్ చదువుతున్నాడా? చదువుతూనే ఉన్నాడు. రేపు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఉంది, దానికి ప్లాన్ వేస్తున్నాడు. ఏం ప్రాజెక్టు? మీ అబ్బాయి ఐడియా ఇచ్చాడు, వాడిని అడగండి. సరే, నువ్వు బైక్ నిదానంగా డ్రైవ్ చేయి. నేను ఎక్కడికి వెళ్ళినా తను అక్కడికి వస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఇవాళ అది నిజంగానే జరిగింది. కానీ నేను తను ముందుగా చూడలేదు, తనే నన్ను చూసింది. తను నన్ను చూడడానికి తిరిగి వస్తుందని తెలియక తనను చూడడం కోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను అలా పరిగెత్తుకు రావడం తను చూశాక నాకెందుకో కొంచెం సిగ్గు అనిపించింది. కానీ తను దాన్ని ఎంజాయ్ చేసింది, చాలా సంతోషపడింది. తను అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ నన్ను చూసిన చూపు తనలోని ప్రేమను తెలియజేసింది. ఆ ఫీల్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు.
చాలా సంతోషంగా ఉంది.